సమర్పయామి ఇదమాచమనీయం సమర్పయామి. ద్వితీయాశ్రమ సిద్ధి. ద్వితీయాశ్రమం అనంటే బ్రహ్మచర్యం నుండి గృహస్థు అవుతున్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ వారిని కళ్యాణం చేసుకొని ఆయన ఈనాటి నుండి ఆయన రెండో ఆశ్రమంలోకి, గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అంతా యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ముందుగా అర్చక స్వాములు మనకు ఆ యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే మన అందరికీ అలా చూపించడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే మన అందరం స్వామికి ధరింపజేస్తున్నట్లు అనమాట భావించమని. ఆ స్వామి వారికి సేవించండి. ఓం తద్విష్ణాః పరమం పదగం సదా పశ్యంతి సూరయః తద్విప్రాసో విపణ్యవో జాగృవాన్ సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవీతం, మామూలు యజ్ఞోపవీతం ధరింపజేసిన తర్వాత బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తున్నారు. అంతా సేవించుకోండి. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు ఆ యజ్ఞోపవీతాన్ని. అంతా సేవిద్దాం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితి భవంతో మహాంతో అనుగృహంతు. ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. జయ బోలో రాజా రామచంద్ర భగవాన్ కీ. అతః వరపూజాం కుర్యాత్. ఉత్తరాగ్రం కూర్చం నారాయణస్యాసనం దత్వా. యజ్ఞోపవీత ధారణ జరిగిన తర్వాత స్వామివారు